ఏసీలో కూర్చున్నట్టుంది, వాన మాత్రం ఆపాడు. ఎందుకు అలా చేస్తున్నాడంటే మనమంతా ఆయన సంఘముగా ఉండాలని, అంటే ఆయన యొక్క శరీరముగా ఉండాలని, ఆయన యొక్క భార్యగా ఉండాలని ఆయన ఆశపడుతున్నారు. అందుకని యేసు ప్రభు వారు ప్రస్తుతానికి తండ్రి కుడిపార్శ్వం ముందు కూర్చుని విజ్ఞాపన చేస్తున్నాడు. ఓకే, త్వరలో ఏమైంది, ఇంక విజ్ఞాపన కార్యక్రమం అయిపోయింది. విజ్ఞాపన కార్యక్రమం అయిపోయి ఇక పరలోకం నుంచి బయలుదేరి మధ్యాకాశానికి వస్తాడు. దశలోకి రాసిన పత్రిక 4:16 చెప్పినట్టుగానే ఇంకా ఆయన విజ్ఞాపన ముగిచ్చేసుకొని పరలోకం నుంచి బయలుదేరి మధ్యాకాశానికి వస్తాడు. గుర్తుపెట్టుకో, రాత్రి వస్తాడా పగలు వస్తాడా మనకు తెలియదు, ఏ రోజు వస్తాడు ఏ గడిలో వస్తాడో మనకు తెలియదు. ఎందుకంటే రెండవ రాకడ డేటు ఒక మర్మంగా చెప్పాడు బైబిల్లో. దొంగ వచ్చినట్టుగా ఆ దినము వచ్చుతానన్నాడు. కాబట్టి యేసుక్రీస్తు ఎప్పుడైతే నీకు పరలోకముల నుంచి బయలుదేరి మధ్యాకాశానికి వస్తాడో వెంటనే అని ఒక్కసారి పోరాడబడింది, ప్రపంచమంతా ఉలిక్కి పడింది. యేసుక్రీస్తు ఒక్కసారి ఆర్భటించాడంటే పరలోకముల నుంచి బయలుదేరి సీరియస్ గా మధ్యాకాశములకు వచ్చి భూలోకాన్ని హోంకరిస్తాడు. సింహం గర్జించినట్టుగా ఒక్కసారి అన్నాడంటే ప్రపంచం మొత్తం అద్దరిపోవాలి. ఆ రోజు దగ్గరికి వస్తుంది. ఆ బోర ఊదబడిందంటే ఇంక ఎవరికి అవకాశాలు ఉండవు. ఈ బోర ఊదే లోపే నువ్వు సెట్ అయితే సెట్ అవ్వాలి, లేకపోతే వదిలేసి వెళ్ళిపోతాడు. బోర ఊదబడిందంటే ఆ తర్వాత నేను రక్షణ పొందుతానండి, నేను బాప్తీసం తీసుకుంటానండి, నేను చర్చికి వస్తానండి, నేను ఆరాధన చేస్తానంటే ఎవడు ఒప్పుకోడు. నీకు అవకాశం ఉన్నప్పుడు నువ్వు ఉపయోగించుకోవాలి, కానీ నువ్వు వస్తానన్నప్పుడు ఆయన ఒప్పుకుంటాడేంటి? ఆయన నీకు ఇచ్చిన సమయంలో నువ్వు ఉపయోగించుకోవాలి. బోరవుతున్నాడు దేనికి? సంఘాన్ని రమ్మని పిలవటానికి. గుర్తుపెట్టుకోండి. సో త్వరలో యేసుక్రీస్తు రెండవ రాకడ వచ్చేస్తాడు. ఓకే, రాకడ గుర్తులు జరుగుతున్నాయి, మనందరికి తెలుసు. అది సపరేట్ ప్రసంగం, గంట పట్టింది. రెండవ రాకడ గుర్తులన్నీ ఇప్పుడు జరుగుతున్నాయి, మనందరికి తెలుసు, మనం చూస్తున్నాం, మనం నమ్ముతాం, ఒప్పుకుంటాం. ఓకే, కాబట్టి ఇప్పుడు రాకడ గుర్తులు జరుగుతున్నాయి, అర్థం ఏంటి? వచ్చేస్తాడు. మరి ఇప్పుడు ఆయన పరలోకం నుంచి మధ్యాకాశంలోకి వచ్చి ఆర్భటించి ఎప్పుడైతే బోర ఊతాడో వెంటనే సంఘం ఒక్క రెప్పపాట్లో ఎగిరిపోతుంది. బోర ఊదబడిందంటే ఒక్క నిమిషం కూడా ఎవడున్నాడు ఇక్కడ భూమి మీద, ఒక్క పరిశుద్ధులు కూడా ఉండడు, నీకు మొత్తం వెళ్ళిపోతారు. ఓకే, ఇక్కడ ఇంకొక విషయం మీకు చెప్తా, ఇంకొచ్చి లోపలికి వస్తున్నారండి. ఈ బోర ఊదబడినప్పుడు, ఓకేనా, బోర ఊదబడినప్పుడు సంఘం ఎత్తబడింది. ఓకే, ఎత్తబడినప్పుడు 2 గ్రూపులు వచ్చి కలుసుకుంటారు. ఈ 2 గ్రూపుల గురించి మనం తెలుసుకోవాలి. బోర ఊదబడింది, ఓకే, సంఘం ఎత్తబడింది, రైట్. అయితే ఆ ఎత్తబడే సంఘం 2 గ్రూపులు వచ్చి కలుసుకుంటాయి. అందులో మొదటి గ్రూప్ వాళ్ళు రాత్రి నేను చెప్పేవాడు. మొదటి గ్రూప్ వాళ్ళు ఎవరు? యేసు ప్రభుని నమ్ముకొని చనిపోయినవాడు. ఈ 2000 సంవత్సరాల కాలంలో లేక యేసుక్రీస్తు వారు పునరుద్ధాన దినం మొదలుకొని రేపు రెండవ రాకడ వచ్చేంత వరకు ప్రపంచంలో ఎంతమంది అయితే నీతి నిజాయితీగా ఉండి చనిపోయారో, మరి భక్తి చేసి చక్కగా వాక్యానుసారంగా జీవించి చనిపోయారో వీళ్ళంతా వస్తారు. ఫస్ట్ బ్యాచ్ వాళ్ళు. ప్రస్తుతానికి వాళ్ళు పరదేశంలో ఉన్నారు. వాళ్ళు ఎప్పుడు చచ్చిపోయినా, 2000 సంవత్సరాల క్రితం చనిపోయినా, 1000 సంవత్సరాల క్రితం చనిపోయినా, లేక 100 సంవత్సరాల క్రితం చనిపోయిన వాళ్ళైనా, నిన్న చనిపోయిన వాళ్ళైనా, ప్రస్తుతానికి యేసు ప్రభువుని నమ్ముకొని చనిపోయిన వాళ్ళు మొత్తం ప్రశాంతంగా ఉన్నారు. వాళ్ళు సంతోషంగా ఉన్నారు, వాళ్ళు విశ్రాంతి తీసుకుంటున్నారు. ఎందుకని? రెండవ రాకడ ఎప్పుడు వచ్చిద్దా, బయటకు వద్దాం, బోర ఎప్పుడు వదబడిద్దా, మేము బయటికి రావాలని ఆ ఏ బ్యాచ్ వాళ్ళు, మొదటి గ్రూప్ వాళ్ళు ప్రస్తుతానికి పరదేశంలో ఉన్నారు. గుర్తుపెట్టుకోండి. సో యేసుక్రీస్తు వచ్చి బోర వదిలి వెంటనే ఈ పరదేశం తెరవబడింది, ఈ పరదేశం ఖాళీ అయిపోయింది. అర్థమైందా? అప్పుడు నిద్రించిన వారు మేలుకుంటారు, అంటే ప్రభు నమ్ముకున్న వాళ్ళు. సమాధులు తెరవబడతాయి. అప్పుడు యేసుక్రీస్తు ఏం చేస్తాడు? వీళ్ళందరిని బ్రతికించుకొని, వీళ్ళందరిని కలుసుకొని, ఓకే, వీళ్ళందరికీ తన ముఖ దర్శనం ఇచ్చి వీళ్ళందరితో ఏం చెప్తాడంటే, మీకు మేము కొత్త శరీరం ఇస్తున్నాం ఈరోజు. అంతకుముందు మీరు పాత శరీరంతో జీవించారు, మీరు చనిపోయారు, ఆ పాత శరీరం మట్టిలో కలిసిపోయింది. ఓకే, ఇప్పటి వరకు మీరు పరదేశంలో ఉన్నారు ఎంతకాలం, ఇప్పుడు మీకు కొత్త శరీరం ఇస్తాను, ఇక ఈ శరీరంతో మీరు బ్రతకాలి అని యేసుక్రీస్తు వారు వీళ్ళందరిని బ్రతికించిన తర్వాత వారికి అక్షయమైన శరీరం ఇస్తాడు. ఈ క్షయమైన శరీరము ఇక మట్టిలో కలిసిపోయింది, అక్షయమైన శరీరాన్ని ఇస్తాడు. యేసు ప్రభువుని నమ్ముకొని చనిపోయిన ప్రతి ఒక్కళ్ళు బ్రతుకుతారు. వాళ్ళు చిన్న వయసులో ఉన్నా, వృద్ధాప్యంలో ఉన్నా, పేదోళ్ళైనా ధనికులైనా వాళ్ళు కానీ ఈ లోకంలో నమ్మకంగా ఉండి చనిపోతే వాళ్ళు ఖచ్చితంగా రేపు బ్రతికేది ఖాయం.
వాళ్ళు మళ్ళీ వచ్చేది ఖాయం, అందులో నీకు డౌటే లేదు. అందులో మన ఇంట్లో ఎవరైనా చచ్చిపోయినా వాళ్ళు మళ్ళీ వస్తారు, మనం చూస్తాం, ఏం పర్లేదు. ఈరోజు చెప్పేస్తాం మీకు క్లియర్గా. వాళ్ళు ఎప్పుడు చచ్చిపోయినా సరే ఎక్కడికి వెళ్ళరో మళ్ళీ వస్తారు. చక్కగా వాళ్ళకి కొత్త శరీరం వచ్చేసింది అనమాట. ఈ మట్టి శరీరాన్ని మట్టిలో కలిసిపోతే ప్రభు వారికి కొత్త శరీరాన్ని ఇచ్చి వారిని పరదేశంలోంచి తీసుకొస్తాడు. వారు మధ్యాకాశానికి వచ్చి నిలబడతారు. వీళ్ళు మొదటి గ్రూప్ వాళ్ళు. కాబట్టి వీళ్ళు దేవదూతలను పోలి ఉంటారు, అక్షయ శరీరాలతో ఉంటారు. వీళ్ళు మళ్ళీ మరణించాల్సిన పని లేదు, ఆల్రెడీ మరణించి బ్రతుకుతున్నారు కాబట్టి మళ్ళీ ఇంక మరణం ఉండదు, మళ్ళీ వృద్ధాప్యం ఉండదు. ఇంక వాళ్ళు రెండవ జీవితం మొదలు పెడతానికి చక్కగా అక్షయ శరీరాన్ని ధరించుకొని ఉంటారు. సో ఫస్ట్ గ్రూప్ వాళ్ళు వీళ్ళు. వాళ్ళందరూ ఇప్పుడు పరదేశంలోంచి బయటకు రావాలి. ప్రస్తుతానికి అక్కడే ఉన్నారు, అక్కడే వాళ్ళు విశ్రాంతిలో ఉన్నారు. వాళ్ళు కూడా ఇప్పుడు రెండవ రాకడ కోసం ఎదురు చూస్తున్నారు. ఎప్పుడెప్పుడు బయటకు వద్దామా అనే ఆలోచనతో ఉన్నారు. ఎప్పుడెప్పుడు ప్రభువును చూడాలని, ప్రభు ముఖ దర్శనం చేసుకోవాలని, ఆయనకి స్తుతులు చెల్లించాలని, మళ్ళీ వచ్చి ఆయన ఆరాధించాలని వాళ్ళు కూడా రెడీగా ఉన్నారు. సో రేపు రాకడ వచ్చినప్పుడు అదే జరిగింది. రెండవ రాకడ ప్రభు వచ్చినప్పుడు, మరి బోర ఓదబడినప్పుడు, సంఘం ఎత్తబడేటప్పుడు రెండు గ్రూపులు బయలుదేరి రావాలి, రెండు గ్రూపులు వచ్చి కలుసుకోవాలి. సో అందులో ఈ మొదటి గ్రూప్ వాళ్ళు పరదేశంలో నుంచి చక్కగా బయటకు వస్తారు. ఒకేసారి కొన్ని వేల కోట్ల మంది బయటకు వస్తారు. ఈ 2000 సంవత్సరాల కాలంలో ప్రపంచం మొత్తం మీద యేసు ప్రభు నమ్ముకుని ఎంతమంది చచ్చిపోయి ఉంటారు ఒకసారి